అలా కర్ణుడు అవమానపడి వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు చాలా కాన్ఫిడెంట్ గా లేచి నుంచున్నాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు చెయ్యెత్తి బలరాముడికి చూపించాడు. అతనే అర్జునుడు, ఇప్పుడు చూడు ఏమవుతుందో అని. కృష్ణుడు తప్పితే అక్కడున్న రాజులు ఎవ్వరూ అర్జునుడిని గుర్తుపట్టలేదు. అలా బ్రాహ్మణుల మధ్యలో నుంచి అర్జునుడు లేచి కాన్ఫిడెంట్ గా నడుచుకుంటా వెళ్తుంటే బ్రాహ్మణులందరూ షాక్ అయిపోయారు. కొంతమంది ఏమో పెద్ద పెద్ద రాజులు, బలమైన రాజులే ఈ విల్లును ఉంచలేకపోయారు, ఈ బ్రాహ్మణుడు వెళ్ళి ఉంచుతారంటారా, అయినా జీవితంలో ఒక్కసారైనా ఈయన ఎక్సర్సైజ్ అయినా చేసుంటాడా అని అన్నారు. మరికొంతమంది బ్రాహ్మణులైతే పరాక్రమం ఉండదా, ఆకులు పళ్ళు తింటూ తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళలో బలం లేదనుకుంటున్నారా ఏంటి, వారి తపస్సే వారికి తేజస్సు, అదే వారికి ఎవరికి లేని బలం ఇస్తుంది అని అన్నారు. అర్జునుడు స్టేజ్ మీదకి వెళ్లి ధనస్సును చూశాడు. దాని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆ మహాధనస్సుని పైకెత్తాడు. ఒక్క నిమిషంలో దాన్ని వంచి దాన్ని నారి బిగించాడు. అప్పుడు ఆ 5 బాణాలను ఒకటేసారి తీసుకొని కంటి చూపుకు కూడా కనపడినంత వేగంగా 5 బాణాలని టార్గెట్ కరెక్ట్ గా కొట్టాడు. ఆ చక్రం పేలిపోయింది. అలా అర్జునుడు చాలా గొప్పగా స్వయంవరం గెలిచిన వెంటనే పైనున్న దేవతలందరూ పుష్కర వర్షం కురిపించారు. అక్కడున్న బ్రాహ్మణులందరూ అర్జునుడి విజయంతో పులకరించిపోయారు. ద్రుపదుడు అప్పుడు అర్జునుడిని గుర్తుపట్టాడు. స్వయంవరం అర్జునుడు గెలిచినందుకు చాలా ఆనందపడ్డాడు. ద్రౌపది చేతిలో వరమాల పట్టుకొని మెల్లగా అర్జునుడి దగ్గరికి వచ్చి నుంచుంది. అక్కడున్న అనేక వేల మంది చూస్తుండగా ఆ వరమాల అర్జునుడి మెడలో వేసింది. అలా అర్జునుడికి ద్రౌపదికి పెళ్ళయింది. ఆ దృశ్యం చూసి అక్కడున్న రాజులందరూ సహించలేకపోయారు. వెంటనే వాళ్ళ కత్తులు తీసుకొని మీదకొచ్చారు.